లోగోది ఏంటంటే యాక్చువల్గా నేను నల్గొండలో పనిచేస్తున్నప్పుడు సామాన్యంగా చాలా గ్రాంట్స్కు కలెక్టర్స్కు అప్లై చేయాలి. ఆ ఫైల్స్ మేము పెట్టేవాళ్ళం. ఆ ఫైల్స్ పెట్టిన తర్వాత కలెక్టర్ ఆఫీస్లో అన్ని డిపార్ట్మెంట్ ఫైళ్ళు వందలు వచ్చేవి. అందులో మా ఫైల్ ఏముంది ఎక్కడుందని వెతుక్కోవడానికి చాలా కష్టమయ్యేది. ఇది కష్టంగా ఉంది, ఏదో ఆలోచించాలి అని చెప్పేసి అందరూ బ్రౌన్ కలర్ ఫైల్ ర్యాపర్ పెడితే నేను బ్రౌన్ కాకుండా వేరే వైట్ కలర్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఆ వైట్ కలర్ పెట్టినాక నన్ను చూసి ఇంకొక 2-3 డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మళ్ళీ వైట్ కలర్ పెడుతున్నారు, ఈజీగా పికప్ చేసుకోవచ్చని. ఇలా కాదు, ఏదో లోగో ఉండాలి మనకు డిపార్ట్మెంట్కు అనే ఉద్దేశంతో ఒకసారి సికింద్రాబాద్ టు నల్గొండ ట్రైన్లో వెళ్తున్నాను ఆఫీస్కు మండే రోజు. వెళ్ళేటప్పుడు ఆలోచించి రూరల్ వాటర్ సప్లై కాబట్టి RWS అన్న లెటర్స్తో లోగో తయారు చేయాలనుకున్నాను. అయితే ఇది RWS అది లోగో తయారు చేస్తూ ఆ డిపార్ట్మెంట్ వాటర్ అంటేనే కుండ, అప్పుడు మనం కుండలో ఎత్తుకపోతారు కాబట్టి కుండ షేప్లో ఉండాలని అలా కుండ షేప్లో తయారు చేశాను. ఫస్ట్ దీన్ని నేను నా యొక్క ఫైల్స్ ర్యాపర్ పైన ప్రింట్ చేసి కలెక్టర్ ఆఫీస్ సబ్మిట్ చేసేవాడిని. తర్వాత మా డిపార్ట్మెంట్ నుంచి హెడ్ ఆఫీస్కి వచ్చే ఫైల్స్ మీద కవర్ మీద కూడా ప్రింట్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మెదక్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇది స్టార్ట్ చేశాను. సో 2 డిస్ట్రిక్ట్లో అలవాటైంది. ఇది చూసి మెల్లమెల్లగా స్టేట్ అంతా అలవాటైపోయింది. ఇది ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ అది ట్రాన్స్ఫర్మేషన్ అలా అయింది. హ్యాపీనెస్ చాలా ఉంటుంది. అంటే ఏదైనా మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చి మనము ఒకటి బాగా చేసాము అనుకుంటే సరిపోదు, అది ఇతరులు కూడా ఇది బాగుంది అని అంటే అప్పుడు సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అందరూ అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి లోగోను చాలా సంతోషంగా